దేవుడు ఏర్పరిచి నీకు కుటుంబం ఇచ్చాడు, ఏర్పరిచి నీకు సేవకుని ఇచ్చి, ఏర్పరిచి ఒక సంఘం ఇచ్చాడు. అందులో కూడా ఐక్యత లేకపోతే రేపు పరలోకంలో అందరూ పోయి ఏం చేయాలి? ఒకరు చూసుకోవాలి కదా. నేను రాంగ్ నెంబర్ నేను చూడనంటే అప్పుడు పోతా వదిలేసి. అక్కడ తగ్గుతా బ్రదర్, ఇక్కడ తగ్గలేను బ్రదర్. ఒక్క 2-3 సంవత్సరాలు తగ్గడం కష్టం, కానీ ఆడ 1000 సంవత్సరాలు నిత్య యుగాయుగాలు ఏం చేస్తామంట? తగ్గి క్షమించుంటామంట. హెవెన్ ఈజ్ ఫర్ దోస్ హూ ఆర్ ఫర్గివెన్, హూ ఆర్ ఏబుల్ టు ఫర్గివ్. అందుకొరకే ఫర్గివ్ అన్న మాట నెక్స్ట్ మాట ఏమంటే తెలుసా? నేడు నీవు నాతో కూడా పారడైజ్ ఈజ్ ఓపెన్ ఫర్ దోస్ హూ కెన్ ఫర్గివ్. పెద్ద మనసుతో క్షమించే వారికి పరలోకం ఏమవుతుందంట? తెరవబడుతుంది. ఈరోజు తగ్గించుకొని, దేనికి ఉందని గర్వం అండి, దేనికి ఉందని అహంకారం. అదే ఆత్మదేవుడు అందరిని అభిషేకిస్తే మంచిదని ఆశపడితే ఇంకా అందరు కలిస్తే చూడండి ఒకసారి, అందరు కలిసి దేవుడు అంత్య దినములో దేవుని శేషాన్ని ఆత్మాభిషేకం చేత దేవుడు ముంచెత్తేసి, ఒకవేళ ఈరోజు ఎవరినైనా క్షమించలేకపోతే, చూడలేని పరిస్థితుంటే, ప్రభు శరీరం తాకకముందు అయ్యా నీ అభిషేకం పారునట్లు నేనేం చేస్తా? క్షమిస్తా, తగ్గుతా, ఒక్క 2 నిమిషాలు తగ్గుతా. తగ్గేటోడు ఎప్పుడు తగ్గిపోడు. ప్రభు కొరకు తగ్గించుకుని ప్రభు ఏం చేస్తాడు? చేస్తాడు.